గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్స్ షేర్ చేయండి. అండ్ ఈరోజైతే ఈవినింగ్ వ్లాగ్ తీస్తున్నాను. సో ఈవినింగ్ అయితే క్లైమేట్ ఇలా ఉందండి. సో బాగా గాలి వేస్తుంది, చాలా చల్లగా ఉంది. సో క్లైమేట్ బట్టి కూడా మనం ఫుడ్ అనేది కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో వేడిగా అయితే ఈవినింగ్ కదా, సో టీ అయితే అయిపోయింది. సో నేను టీ వ్లాగ్ ఏమీ తీయలేదు, సో స్నాక్స్ ఏమీ తీయలేదు, డైరెక్ట్గా డిన్నర్ వ్లాగ్ తీస్తున్నాను. అండ్ ఇక్కడ డిన్నర్ కోసం అయితే నేను ఇక్కడ చపాతీ చేస్తున్నాను అనమాట. సో చపాతీ కోసం ఇక్కడ నేను గోధుమ పిండిని తీసుకొని ఫస్ట్ జల్లించేసుకుంటున్నాను. సో మనకి ఏంటంటే అది చిన్నది ఉంటుంది కదండి, సో డస్ట్గా ఉంటుంది, అది కూడా పోతుంది అనమాట. సో అదైతే జల్లించేసిన తర్వాత ఇక్కడ ఏమైనా ప్యాకెట్లో రిమైనింగ్ ఉన్నదాన్ని పిండిని సో ఇలా నేను ప్యాక్ చేస్తున్నాను అనమాట. సో ఇవి ఏంటంటే మనకి నేను ఆ క్లిప్స్ తీసుకున్నానండి, ఇక్కడ మీషోలో తీసుకున్నాను ఆ క్లిప్స్. నాకు అవి 150 ఆర్ 180 అలా పడింది. సో టోటల్ 10 or 12 వచ్చినట్టున్నాయి. ఇది తీసుకొని ఒక 2-3 months బ్యాక్ అని తీసుకున్నాను అది. సో అది ప్యాక్ చేసుకున్నామంటే చక్కగా మనకి ఏదైనా కవర్లో ఉన్నప్పుడు ఫోల్డ్ చేసినప్పుడు మనకి అది ఎక్కడ పడిపోకుండా చక్కగా గాలి పారకుండా ఉంటుందన్నమాట. సో నేను అలాగ పెట్టేసుకుంటున్నాను క్లిప్స్, చాలా యూజ్ అవుతున్నాయి. సో ఆయిల్ ప్యాకెట్ అవనివ్వండి, ఏదైనా వెంటనే మనం బాక్సులు ఖాళీగా ఉండవు కదా, సో అలాంటి టైంలో మనకి ఆ క్లిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. సో నేనైతే ఆ క్లిప్స్ బాగా యూజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే అందులోనే చిన్నవి పెద్దవి వచ్చాయండి. సో 6 చిన్నవి 6 పెద్దవి వచ్చాయన్నమాట. సో టోటల్ 12 క్లిప్స్ వచ్చాయి. సో బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను తీసుకున్నది మీషోలో తీసుకున్నానండి. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ గోధుమ పిండిలో సాల్ట్ నూనె యాడ్ చేసుకొని చక్కగా పిండిని అయితే ఈ విధంగా కలిపేసుకున్నాను. సో పిండి కలిపేసుకొని అట్లీస్ట్ మనం చపాతీ చేసినప్పుడు ఒక 1/2 hour అయినా ఒక 1 hour అయినా మనం దాన్ని రెస్ట్ పెట్టేసుకున్నామంటే సో మనకి సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో పరాటా అయినా చపాతీ అయినా కూడాను. సో దానికోసం అయితే ఇక్కడ నేను ఆల్రెడీ అన్నీ కలిపి పెట్టేసుకున్నాను కదా. సో ఇలాగ నేను డ్రై అవ్వకుండా పైన ఇలాగ కవర్ చేసి పెట్టేసుకున్నాను. సో అట్లీస్ట్ నేను దాన్ని ఒక 1 hour పెట్టే ఉంటాను. ఎందుకంటే చపాతీ చేసే ముందు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసేసుకోవాలండి. దానికోసం కుక్కర్లో నేను పొటాటోస్ పెట్టేస్తాను. సో బాయిల్ అయిపోయిన తర్వాత వాటిని కట్ చేసేసుకుంటున్నాను అనమాట. మనకి ఏంటంటే చపాతీ వేడిగా ఉంటే బాగుంటుంది, కూర అయితే అప్పుడు మనకి వేడిగా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇప్పుడు ఇలాగే చేస్తాను. ఫస్ట్ అయితే చపాతీ పిండిని కలిపేసుకుంటాను. దాని తర్వాత అది రెస్ట్ పెట్టేసి ఈలోపు కర్రీకి ఏమేమి కావాలో అవన్నీ ప్రిపేర్ చేసేసుకొని కర్రీ ఆల్రెడీ వండి పెట్టేసుకున్నామంటే వేడిగా చపాతీ చేసుకొని కర్రీతో తినేస్తే బాగుంటుంది. సో నేను ఎప్పుడైతే ఇలాగే చేస్తాను. అండ్ ఇక్కడైతే కర్రీ కోసం అయితే నేను ఇక్కడ చాపింగ్ మిషన్లో ఆనియన్స్ని ఇలా వేసేసాను. సో ఇది బాగా యూజ్ అవుతుంది అండి. అండ్ ఇక్కడ ఆనియన్స్ అయిపోయిన తర్వాత టమాటోస్ని కూడా కోసేసుకుంటున్నాను. ఇది నార్మల్ కర్రీ అనండి, నేనేమి కుర్మాలాగా ఏమీ చేయలేదు. సో నైట్ పూట కదా, సో కుర్మాలో మనకైతే కొంచెం కొబ్బరి కూర ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో నైట్ ఎందుకులే అని చెప్పి నేను అదంతా కూడా అవాయిడ్ చేశాను. సో నార్మల్గా కర్రీ వండేసుకున్నాను. దానికోసం అయితే ఇక్కడ పచ్చిమిర్చి, టమాటోస్, ఆనియన్స్ అండ్ ఆలు ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను. కరివేపాకుని నేను ఇక్కడ ఇలాగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో మనం కరివేపాకు ఏంటంటే కర్రీతో పాటు కూడా ఈజీగా వెళ్ళడానికి బాగుంటుంది కదా. సో మరి ఆకు పెద్దగా ఉన్నప్పుడు పిల్లలు ఇష్టపడరు కర్రీ లీవ్స్ని తినడానికి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర లేదండి. సో మసాలాతో ఉన్నది కానీ నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదు. సో దానికోసం అయితే అల్లాన్ని నెక్స్ట్ వెల్లుల్లిని ఇలాగా నేను కొంచెం జీలకర్ర వేసేసి ఈ 3 కూడా ఇలా దంచి పెట్టేసుకున్నాను. సో ఇక్కడైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము, కటింగ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే నేను కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. దాంట్లోనే ఆవాలు, శనగపప్పు, నెక్స్ట్ మినపప్పు, జీలకర్ర, పసుపు ఇవన్నీ కూడా నేను యాడ్ చేసేసాను అనమాట. సో ఇవన్నీ కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకున్నాను. కొంతమంది ఇందులో వెల్లుల్లిపాయ డైరెక్ట్గా ఇలా వేసుకుంటారు. వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు. బంగాళదుంప కర్రీలో బాగుంటుంది అలా కూడాను. సో నాకైతే ఇప్పుడు ఇలా చేసేసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిర్చి ఇవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసానండి. సో కొంచెం ఇక్కడ ఏంటంటే
నేను హైలో పెట్టడం వల్ల కర్రీ అంతా కాదు, జస్ట్ ఆనియన్స్ టమాటోస్ కొంచెం బాగా డ్రై అయిపోయినట్టు కనిపిస్తున్నాయి. కానీ కారం వేసిన తర్వాత అంతా కూడా బాగానే ఉంటుంది, బాగా సరిపోయిందనమాట. సో ఆయిల్ కొంచెమే వేసేసి నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను తీసుకున్న స్పూన్స్ 4 స్పూన్స్ వేసాను అంటారండి. చాలామంది అనుకుంటున్నారు ఆయిల్ ఎక్కువే యూజ్ చేస్తున్నానని. కాదు, సో నా స్పూన్ అనేది చాలా చిన్నదన్నమాట. సో దానివల్ల నేను ఎక్కువ ఆయిల్ వేస్తున్నట్టుగా, నేను ఎక్కువ టైమ్స్ వేయడం వల్ల మీకు ఎక్కువ ఆయిల్ వేస్తున్నట్టు అనిపించింది. సో కాదు, నేను తక్కువ ఆయిల్ వాడుతున్నాను. సో ఇక్కడైతే నేను ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, సో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను. సో చూసారా, ఆయిల్ ఉంటే అంతంతా డ్రై అవ్వదండి. ఆయిల్ కొంచెమే వేసాను. నెక్స్ట్ ఇందులో టమాటోస్ కూడా వేసేసుకొని కొంచెం మగ్గిపోవాలి. సో కొంచెం అది మగ్గిన తర్వాత అందులోనే కొంచెం ఇక్కడ నేను కారం పొడి, నెక్స్ట్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసాను. జీరా పౌడర్ యాడ్ చేయలేదండి, ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లితో పాటు జీలకర్ర కూడా మనం యాడ్ చేసుకున్నాం కదా. సో అక్కడ అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను ఇంక వేయలేదు జీరా పౌడరు. సో మరీ ఎక్కువ ఘాట్ అయిపోతుంది మనం ఇవన్నీ యూస్ చేస్తే. సో ఇందులో అన్నీ కూడా బాగా వేసేసి కలిపేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం వాటర్ పోయాలండి. సో కొంచెం వాటర్ పోసేసరికి ఇంకా అంతా కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయినట్టే. జస్ట్ ఒక 10 మినిట్స్లో అయితే కర్రీ ప్రిపేర్ అయిపోతుంది ఇంకా. సో చూసారు కదా, ఇలా ఫ్రై చేసేసుకున్నాము. పొటాటోని ఒక 5 మినిట్స్ అనమాట, ఒక 2-3 మినిట్స్ సరిపోతుందండి. కొంచెం కారం అంతా కూడా పొటాటో పడుతుంది, మనం వాటర్ వేసినప్పుడు మళ్ళీ పొటాటోకి చప్పగా అయిపోతుంది కదా. సో ఒక 2-3 మినిట్స్ మనం కారంలో అది ఉంచిన తర్వాత అప్పుడు ఇక నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. సో కర్రీలాగా దించుతున్నాను అనమాట. సో చపాతీకి ఫ్రై అయితే బాగోదు కదా, సో అందుకోసం అని చెప్పి కొంచెం వాటరీగా వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదే ప్రాసెస్లోని అలా ఫ్రై చేసుకోవచ్చండి. పొటాటో ఫ్రై చేసేసుకోవచ్చు సాంబార్ పెట్టుకొని. సో అలా కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ కొత్తిమీర వేసేసుకొని చక్కగా ఉప్పు కారం అని టేస్ట్ చేసేసుకోండి. మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అయ్యేసరికి చక్కగా మనకి కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా దాన్ని ఇంకా చూడవసరం లేదు, చక్కగా పక్కన పెట్టేసుకోవచ్చు వాటిని. ఈ కర్రీ ప్రిపేర్ అయ్యేంతసేపు కూడా చక్కగా మనకి చపాతీ పిండి అనేది మనకి బాగా నాని ఉంటుంది కదా. సో మనకి సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో చపాతీ అంతాను. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈలోపు అయితే మనకి 5-10 మినిట్స్లోనే చక్కగా అక్కడ కర్రీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనమైతే ఉండలు చుట్టుకొని పెట్టుకుందాము. సో ఇక్కడైతే నేను చాకుతో ఎప్పుడు కట్ చేస్తానండి, ఎందుకంటే ఈక్వల్గా వస్తుంది అన్నీ కూడాను, మనకి రౌండ్స్ చేయడానికి కూడా బాగుంటుంది. అందుకోసం అని చెప్పి అలా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఈలోపు అయితే కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మాత్రమే చపాతీ చేసుకుంటానండి. ఎందుకంటే నేను మళ్ళీ ఇటువైపు వచ్చేసానంటే అటు కర్రీ అంతా కూడా బాగా మాడిపోతుంది. సో మ్యాక్సిమం ఒక పనిలో ఉన్నప్పుడు ఇంకోవైపు చూసుకుంటూ ఉండండి. సో ఈ ఓన్లీ ఆ టైంలోనే మాత్రమే ఈ చిన్న పని నేను చేసుకున్నాను. సో ఒకసారి కర్రీ ప్రిపేర్ అయ్యి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా చపాతీ కంటిన్యూస్గా చేసుకోవచ్చండి. చపాతీ కూడా డ్రై అయిపోకుండా ఉండాలి కదా. సో అప్పటికప్పుడు స్పీడ్గా చేసుకొని మనం కాల్చుకున్నామంటే బాగుంటుంది. ఇక్కడైతే ఆల్రెడీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, చూసారు కదా, దగ్గరగా అయిపోయింది. వాటర్ అయితే ఏమీ లేదండి. సో గ్రేవీగా ఉందన్నమాట. సో ఇక్కడ కర్రీ అయిపోయింది. సో అది స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇక్కడ చపాతీ టైప్స్ నేను మీకు చూపిస్తున్నానండి. అండ్ ఫస్ట్ చపాతీ అయితే నార్మల్ ప్లెయిన్ పరాటా చేస్తున్నాను. సో రౌండ్గా ప్రతి ఒక్కరు చేస్తారు కదా యాక్చువల్గా. సో అదన్నమాట. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ వాయిస్ మ్యూట్ పెట్టేశానండి కొంచెం డిస్టర్బెన్స్ రావడం వల్ల. ఇక్కడైతే జస్ట్ ఓన్లీ పరాటాస్లోని నాకు తెలిసిన మోడల్స్ అన్నీ కూడా, టైప్స్ అన్నీ కూడా నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ నేను ప్లెయిన్ పరాటా చూపిస్తున్నాను. సో ఎప్పుడు కూడా మన ఎమర్జెన్సీ టైంలోని ఇలాగా మనం ఎలాంటి ఫోల్డింగ్ చేయకుండా మనం ఓన్లీ రౌండ్గా చేసేస్తాం కదా. సో ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో ఇదైతే రౌండ్గా చేసేసుకొని, ఇది ప్లెయిన్ పరాటా అండి. మనం చపాతీ చేసుకోవచ్చు, పుల్కా చేసుకోవచ్చు. సో దీంతోనైతే ఇది అయిపోయింది. అండ్ సెకండ్ వన్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి.
సో సెకండ్ వన్ ట్రయాంగిల్ అండి. సో ట్రయాంగిల్ ఏంటంటే అది కూడా మీకు ఐడియా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇంట్లో నెల్లిగే కదా ఫోల్డ్ చేసుకొని మరి పెట్టుకుంటారు. ఫోల్డింగ్ వల్ల మనకి ఏంటంటే కొంచెం లేయర్ లాగా వస్తూ ఉంటుంది కదా. సో దానివల్ల చపాతీ ఇంకా కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది. ప్లెయిన్గా మనం రౌండ్గా చేసిన దానికన్నా ఫోల్డింగ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. సో దానికోసం అయితే రౌండ్గా నేను చేసేసి దాన్ని మళ్ళీ మిడిల్లో నేను కంపల్సరీగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. గీ అప్లై చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడైతే నాకు ఆయిల్ అప్లై చేసేస్తున్నాను. సో ఇలాగా చేసేసిన తర్వాత నార్మల్గా యాస్టీస్గా అలా పామేయడమేనండి. మనకి అదే షేప్లో వస్తుంది అనమాట. రౌండ్ చేసిన తర్వాత ట్రయాంగిల్ వస్తుంది. సో ఇలా మనం ఆయిల్ పెట్టుకున్నామంటే మధ్యలోని మనకి లేయర్ లాగా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే ట్రయాంగిల్ షేప్ రెడీ అయిపోయింది. అప్పుడప్పుడు అండి సో టైం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి ఫోల్డింగ్ అన్నీ కూడా పెట్టుకుంటాము. లేదు అంటే ప్లెయిన్గా ఫస్ట్ ఎలా మనం చేసుకున్నామో ఆ విధంగానే ఫోల్డింగ్ లేకుండానే చేసేస్తాము. సో టైం ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా ఎక్కువగా ఉన్నప్పుడు అయితే మనం చేయలేమండి. సో ప్రతిదీ ఫోల్డింగ్ చేసుకొని చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో థర్డ్ వన్ అయితే ఇక్కడ నేను స్క్వేర్ పరాటా చూపిస్తున్నానండి. దానికోసం స్క్వేర్ కోసం కొంచెం పెద్దదిగా మనం చపాతీని చేసుకోవాలి. ఎందుకంటే ఫోల్డ్ చేసేటప్పుడు మనకి స్క్వేర్ షేప్ రావాలంటే కొంచెం పెద్ద సైజులో చేసుకోవాలి. సో ఇలా మనం చేసిన తర్వాత అటు ఇటు ఆఫ్ చేసేసి మిడిల్లో దించి పెట్టుకోవాలన్నమాట. ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి స్క్వేర్ చపాతీ. యాక్చువల్గా స్క్వేర్ చపాతీ నాకు ఇష్టం అండి రౌండ్ కన్నాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో టేస్ట్ అయితే ఒకటే, కానీ షేప్స్ అనేవి కొంచెం మారుతున్నప్పుడు మనకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది తినడానికి, చూడడానికి కూడాను. సో థర్డ్ వన్ అయితే స్క్వేర్ చపాతీ అనమాట. సో స్క్వేర్ పరాటా అనొచ్చు, చపాతీ అనొచ్చు. సో ఇది ఈ విధంగా కొంతమందికి యాక్చువల్గా రౌండ్ చేస్తున్నప్పుడు కూడా స్క్వేర్ వస్తూ ఉంటుందండి, లేదంటే ట్రయాంగిల్ వస్తూ ఉంటుంది. వాళ్ళది మనం ఎలా అయితే పాముతామో సో దాన్ని బట్టి వస్తుంది అన్నమాట. ఈ స్క్వేర్ కావాలంటే అందరికీ ఈజీగా వచ్చేస్తుందండి. మనం చూపించిన ఈ విధంగా స్క్వేర్గా పెట్టుకున్నామంటే స్క్వేర్ చపాతీ అయితే అయిపోతుంది. సో ఫోర్త్ వన్ అయితే ఇది ఏంటంటే యాక్చువల్గా మనకి పరాటా టైంలో ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో అంటే రోలింగ్ చపాతీ అనమాట. సో రౌండ్గా చేస్తారు. ఇది రోల్ పరాటా. ఇది ఎప్పుడులాగే మనం చపాతీ ఏ సైజులో తీసుకున్నామో ఆ సైజులోనే మనం చపాతీ అంతా కూడా మనం చపాతీ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ గీ అప్లై చేసుకొని ఆయిల్ కానీ సో ఏదో ఒకటి అప్లై చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయాలి. సో ఇలా రౌండ్ చేసుకుంటూ కొంచెం పెద్దదిగా చేసుకోవాలి. మనకి ఏదంటే ఇది మనకు కొంచెం పెద్దదైన తర్వాత అప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట, రౌండ్ అప్ చేసుకోవాలి. సో ఇది రోలింగ్ పరాటా చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. సో ఇది మనకి ఏంటంటే లోపల లేయర్లు ఉంటాయన్నమాట. ఎందుకంటే రోల్ చేసేసాం కదా, మనకి లోపల ఇన్నర్ సైడ్ కనిపిస్తుంది రోలింగ్. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకుందాన్ని నార్మల్గా మన యాస్టీస్గా చపాతీ ఎలా చేస్తామో సో ఆ విధంగా చేసేసుకోవాలి. పరాటా ఎప్పుడు కూడా చపాతీ ఎప్పుడు కూడా మనకి కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుందండి. సో పొంగుతుందన్నమాట. సో మరీ పల్చగా చేసేసామంటే పొంగదు. సో మ్యాక్సిమం చిన్న తిక్కుగా ఉన్నప్పుడు చేసుకోండి. సో ఇదైతే రెడీ అయిపోయింది, రోలింగ్ పరాటా రెడీ అయిపోయిందండి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే జిగ్జాగ్ పరాటా అండి. ఈ జిగ్జాగ్ పరాటా ఏంటంటే బాగుంటుంది, ఇది ఎక్కువ లేయర్లు వస్తూ ఉంటుంది అన్నమాట. సో చూపిస్తాను చూడండి. సో అది ఎట్లా ఫోల్డ్ చేయాలి ఏంటి అనేసి. ఇది కూడా మనం యాక్చువల్గా ఫస్ట్ పరాటా ఎట్లా చేసుకుంటామో అలాగే పెద్ద సైజులో చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో మొత్తం అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇది మనం జిగ్జాగ్ లాగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ఫోల్డింగ్ ఏంటంటే ఇదే సేమ్ వేలోనే 2 టైప్స్ ఆఫ్ పరాటా వస్తుందండి. జిగ్జాగ్
సైడ్ రోలింగ్ అనమాట. అంటే నేను చూపిస్తాను ఉండండి. ఇది ఇలా మనం పెట్టుకున్నాం కదా, ఈ విధంగా చేసేసి నార్మల్గా యాస్టీజ్గా రోల్ చేసేసుకోవడమే. అంటే ఆ ఫోల్డింగ్స్ అన్నీ కూడా మనకి పైకి వస్తుంది అనమాట. ఇది అప్పర్ జిగ్జాగ్ అనమాట. సో ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే పైన అంతా కూడా మనకి ఆల్రెడీ పరాటా చేసినప్పుడు మనకి ఒక లేయర్ లాగా రౌండ్ లేయర్ లాగా కనిపిస్తుందండి. సో చాలా బాగుంటుంది. సో ఈ లైన్స్ ద్వారా చక్కగా మనకి లైన్స్ క్లియర్గా మనకి చపాతీ కాల్చినప్పుడు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మనం తినేటప్పుడు కూడా మనకి అది చపాతీ విరిపినప్పుడు తెలుస్తుంది ఎలాగా అది బ్రేక్ అవుతుందో అనేసి. సో చాలా లేయర్ లాగా వస్తుంది ఈ చపాతీ కూడాను. సో ఈ విధంగా మీరు మొత్తం అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ పరాటా లాగా చేసేసుకోండి. చూసారా, మీకు లేయర్ లాగా రౌండ్ లేయర్ లాగా కనిపిస్తున్నాయి. మరీ పతలాగా చేశారంటే మీకు అది కనిపించదు. సో కొంచెం తిగ్గానే ఉంచుకోండి. సో ఇదైతే అయిపోయిందండి. సో నెక్స్ట్ వన్ సేమ్ అలాగే జిగ్జాగ్ లాగే చేసుకోవాలి, కాకపోతే ఫోల్డింగ్ పైకి రాకుండా సైడ్కి వచ్చేటట్లాగా ఫోల్డ్ చేసుకోవాలి, అంతే యాజ్ ఇట్ ఈజ్. ఇది సైడ్ జిగ్జాగ్ అండి. సో పరాటాస్ అన్నీ కూడా నేను చూపించేశాను కదా, నాకు తెలిసినవన్నీ చూపించేశానండి. అండ్ మిగిలిపోయిన ఈ గోధుమ పిండిని ఏంటంటే మనం మళ్ళీ యాస్టీజ్ మనం దేంట్లో యూజ్ చేస్తున్నామో అంత గోధుమ పిండిలో వేయకూడదు. ఎందుకంటే అది మనం ఆల్రెడీ చేయి పెట్టాం కాబట్టి అది పాడైపోతూ ఉంటుంది. సో అదొక వేరే బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చపాతీ చేసినప్పుడు అది యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూసారా, ఆల్రెడీ పరాటా స్టార్ట్ అయిపోయిందండి చేయడం. మీకు రౌండ్ లేయర్లా కనిపిస్తూ ఉంటుంది. నేను మొత్తం అంతా కూడా అన్నీ చూపించలేదండి. సో నార్మల్గా కాల్చినప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక నేను ప్రత్యేకంగా వాటి కోసం ప్రతిదీ వీడియో తీయలేదు. సో మీకు చూసారు కదా ఇప్పుడు పరాటా ఎలా కనిపిస్తుందో. ఇంకా నెయ్యి వేసి కాల్చుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుందండి. సో నేనైతే ఇక్కడ పిల్లలకి నెయ్యి వేసి కాల్చాను. సో పరాటా విత్ ఆలూ కర్రీ అనమాట, చాలా బాగుంటుంది. ఈ విధంగా పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారండి తినడానికి. అంటే కొంచెం వాళ్ళకి వెరైటీగా అనిపిస్తూ ఉంటుంది. చేసేటప్పుడు కూడా వాళ్ళు చూసారంటే ఇంకా వెరైటీగా ఇంట్రెస్ట్గా తింటారు. సో ఇక్కడైతే మాది డిన్నర్ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ గిన్నెలు కూడా తోమడం అయిపోయింది. అండ్ చపాతీ రేకిని కూడా మనం క్లీన్ చేసుకొని లోపల పెట్టేసుకోవడమే. ఇంకా అండ్ ఇక్కడ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. సో నైట్ చపాతీ చేయడం అంటే చపాతీనే కాదు, ఏది చేసుకున్నా కూడా కంప్లీట్గా ఇలా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నామంటే మనకి స్టవ్ కొంచెం క్లీన్గా అనిపిస్తుంది, మనకే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. సో మార్నింగ్ లేవగానే ఇలా స్టవ్ వైపే వస్తాం. సో మార్నింగ్ నుంచి మనం నైట్ వరకు ఎక్కువ స్టే చేసేది ఇక్కడే కదండి. సో అది కొంచెం క్లీన్గా పెట్టేసుకున్నామంటే కొంచెం బాగుంటుంది. అండ్ ఇక్కడ అందులోని మనం చపాతీ చేసామంటే ఇంకా చపాతీ పౌడర్ ఇవన్నీ కూడా ఉండిపోతూ ఉంటాయి. సో అది మనం క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. నాది కౌంటర్ టాప్ అంతా కూడా నైట్ అంతా ఇంకా క్లీన్గా పెట్టేసుకుంటానండి. ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు మనకి కిచెన్లో వచ్చినప్పుడు కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. సో కౌంటర్ టాప్ అంతా కూడా నేను క్లీన్ చేసే పెట్టేసుకుంటాను. నైట్ అంతా కూడా మనకి వర్క్ చేసుకున్నామంటే మనకి మార్నింగ్ చాలా బాగుంటుందండి. సో నేనైతే ఇక్కడ 2 వైప్స్ వాడతాను. అంటే
క్లాత్లు అనమాట. సో డ్రై ఒకటి, వెట్ ఒకటి వాడతానండి. వెట్‌తో మొత్తం అంతా వాటర్ పోసేసి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాను కౌంటర్ టాప్. ఎందుకంటే మనకి అక్కడే కదా వెజిటబుల్స్ అన్నీ క్లీన్ చేసుకోవడం, కట్ చేయడం అన్నీ అక్కడ చేసుకుంటాం కాబట్టి కొంచెం అది నేను వాటర్ పోసుకొని మరి రోజు కడిగేసుకుంటూ ఉంటాను. సో క్లాత్ కన్నా నేను వాటర్ ఎక్కువ యూజ్ చేస్తాను అక్కడ. సో డైరెక్ట్గా సింక్కి అటాచ్ అయి ఉండడం వల్ల ఇది ఒక బెనిఫిట్ అనమాట. సో ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ నేను డ్రైది తీసుకొని మొత్తం అంతా కూడా డ్రైతో క్లీన్ చేసేసుకుంటాను, డ్రై క్లాత్తోని. సో ఈ విధంగా చేసేసుకొని చక్కగా ఈరోజైతే కొంచెం త్వరగానే పనులన్నీ అయిపోయాయండి. సో మీకు నేను టైం కూడా చూపిస్తాను ఎన్ని గంటలకి ఈ పనులన్నీ అయిపోయాయి అనేసి. సో నైట్ అయితే ఇంట్లో అందరూ టిఫిన్ చేయడం వల్ల నాకు కొంచెం పని త్వరగా అయిపోయింది. చూసారు కదా నాది కిచెన్ కౌంటర్ టాప్ ఎంత క్లీన్ పెట్టేసుకున్నానో. కొంచెం కౌంటర్ టాప్ అంతా కూడా మనకి ఎప్పుడు కూడా గజిబిజిగా ఉండకూడదండి. కొంచెం స్పేస్ అంటే ఖాళీగా ఉంటేనే మనకి లుక్ బాగుంటుందన్నమాట. కొంతమంది మొత్తం హడావిడిగా పెట్టేసుకుంటారు. సో మనకి అది చాలా గజిబిజిగా అనిపిస్తూ ఉంటుంది. సో నాకైతే మాత్రం కౌంటర్ టాప్ కొంచెం ఖాళీగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. నైట్ అయితే ఇప్పుడు మాది కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది, డిన్నర్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా పడుకోకపోవడమే ఒకటే ఉన్నది. సో ఇక్కడ టైం చూపిస్తానండి. సో టైం చూస్తే జస్ట్ ఓన్లీ 8:30 మాత్రమే అయ్యింది. అంటే 8:30కి పనులన్నీ అయిపోయాయి. సో నాకు తెలిసి చాలా రోజుల తర్వాత 8:30కి కంప్లీట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో కొంచెం గ్యాప్ వస్తుంది మళ్ళీ ఈ టైంకి రావడానికి నాకు. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేశారంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.